ఛార్జింగ్ పెట్టిను మనం ఛార్జింగ్ తీసేద్దాం. ఫోన్ ఛార్జింగ్ తీసేసి మళ్ళీ సౌండ్ వస్తే సంధిలో ఎందుకు చూస్తున్నావు చెప్పు. లేట్ అవుతుంది నాకు వద్దు ఫోన్ ఇంకా డౌట్ వస్తుంది. అప్పుడప్పుడు వీడియో పెడతా నేను ఫ్రిడ్జ్లో ఫోన్ ఇంటి అని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరేషాన్ కిరణ్ గైస్. ఈరోజు అయితే రోజు ఫుడ్ ఛాలెంజ్ మంచిగా లేవు. ఈరోజు అయితే అన్న రమ్మన్నాడు ఇంటికి. అన్న మీద అయితే డైరెక్ట్ డేంజర్ ప్రాంక్ ఇద్దాం. ఒకసారి అయితే అన్న ఏం చేస్తుండో చూద్దాం. మనమైతే పోతున్నాం గైస్ అన్న దగ్గర. అయితే ఈరోజు ఏం వీడియో ఇస్తాను ఏందని పోతున్నాం. నేనైతే ఆడ వస్తున్నాడు, ఇక ఏం చెప్తుండో ఏమో మనకు కూడా వెళ్ళదు. పోయి అయితే అడుగుదాం, వీడియో ఇద్దామా అని మెల్లగా ప్లాన్ చేద్దాం. గోర్లు ఉంటున్నాడు నా ఈరోజు ఏం వీడియో తీద్దాం చెప్పినా కదా ఛాలెంజ్ వీడియో ఇద్దాం. మరి డైరెక్ట్ నువ్వు వీడియో పెట్టుకుని వచ్చినావు ఇట్లా మరి డైరెక్ట్ ఇట్టే ఇంకంతే. మరి ఇక నువ్వు అన్నావుగా వీడియో తీద్దామంటే చెప్దామని వచ్చిన. ఇద్దాం ఛాలెంజ్ వీడియో అయితే ఇద్దామని చెప్పినా కదా. ఛాలెంజ్ వీడియో ఇద్దాం. ఫోన్ కూడా ఈ ఫోన్లో ఒక ఛార్జింగ్ పెట్టినా పోయి తీసుకొని పోయి మనం పోదాం. లేట్ అవుతుంది, ఫస్ట్ బాగా లేట్ అవుతుంది. గైస్ ఛార్జింగ్ పెట్టుకో తేయాలట. అలాగే గాయస్ నాకైతే మస్తు డేంజర్ ప్రాంక్ అయితే గుర్తుకొచ్చింది. ఏంటంటే ఆయన ఫోన్ అయితే ఛార్జింగ్ లేదు, ఇట్లా దాపిడదాం. ఫోన్ ఛార్జింగ్ పెట్టిండు, మనం ఛార్జింగ్ తీసేద్దాం. ఫోన్ ఛార్జింగ్ తీసేసి మళ్ళీ సౌండ్ వస్తే ఫోన్ చేసి మళ్ళీ తీసుకుంటాడుగా. ఫోన్ అయితే లాగ్ మనకైతే తెలియదు, అయితే లేదు. దీన్ని అయితే ఫోన్ అయితే దాపెడదాం. దీనిలో అయితే మస్తు వీడియోస్ అన్నీ ఉన్నాయి. మనమైతే దీన్ని అయితే దాపెడదాం. కనబడుతుందా? కనబడుతుంది. ఇక ఛార్జింగ్ లేదు అని ఇక మెల్ల ఘోరం డేంజర్ ప్రాంక్ వేద్దాం గైస్. ఇప్పుడైతే పోతున్నా, ఛార్జింగ్ లేదు ఏం కానీ చేద్దాం. కానీ ఎక్కడ పెట్టినావే ఫోన్? ఇంకా ఛార్జింగ్ కూడా పెట్టిన తీసుకురా. ఫోన్ లేట్ చేయకు, ఫస్ట్ ఛార్జింగ్ లేదు లేదు తీసుకొని రా. చూసుకోదా దా చూడదా, ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ లేదు చూసుకో కావాలంటే. నేను అరే చూడే మరి లేదు, నేను చూసినాగా ఇప్పుడే. చూడు కావాలంటే ఏది చూడు. నాకేం తెలుసు ఫోన్? నేనేదో నువ్వు చెప్పినావని వచ్చి ఫోన్ పట్టుకుని వద్దామని నేను వస్తే ఫోనే లేదు. చెప్తేమో నువ్వు ఫోన్ ఎడబెట్టినావు ఏందని నన్ను అడుగుతున్నావు. బిస్కెట్ ఫోన్ తీసినావు తీయలే చూసుకో. మొత్తం ఇంపార్టెన్స్ ఉన్నాయిరా. వీడియోలు అన్ని దాంట్లోనే ఉన్నాయి. ఇంకా నీ వీడియోలు అప్లోడ్ కూడా చేయలే. నిన్నటి వీడియో కూడా అట్లా తీసి పెట్టేసిన దాంట్లోనే అట్లనే ఉన్నాయి. నాకు తెలియదు, కావాలంటే ఎత్తుక్కో, నీ ఇష్టం అది. నాకేమైనా తెలుసా? నేనైనా చూసినా? నేను వచ్చి ఛార్జింగ్ చూస్తే ఛార్జింగ్ లేదు అంతే. నేను వచ్చి నీకు చెప్పిన నీ ఫోన్ని ఎత్తుకోపోయినానేంది? ఎత్తుక్కో. చూడు ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లగా కావడానికి అప్పుడప్పుడు పెడతా. చూడు ఫోన్ నువ్వు ఏడ పెట్టుకున్నావు? చూడు 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 ఛార్జింగ్ పెట్టినావో ఏడ పెట్టినావో? అమాస లేదు, ఛార్జింగ్ పెట్టా నేను.
చూడు ఏడైనా చూసుకో. కంప్యూటర్ మీద బట్టలు పెట్టకూడదు, కంప్యూటర్ మీద పెట్టాలి. బట్టలు వెళ్ళదు బండి దాంట్లో లేవు ఇంట్లో పెట్టిన మరి ఆటోలో రూమ్లో అయితే 80% పెట్టలే. ఛార్జింగ్ పెట్టిండ్రా ఇక పదిహేను తింటారా పోయి వీడియో పోదాం అంటే. నాకేం తెలుసు ఛార్జింగ్ పెట్టినావు ఏడ పెట్టినావు ఏడ వాడేసుకున్నావు నాకేమైనా తెలుసా? నేనైతే ఒక్కటే నిమిషంలో గింత సల్లా కాలుతున్నా కూడా చెమట అయిపోయినా చూడు మొత్తం చెమట ఎట్లా కాలుతుంది. ఫోను పెట్టినా లేదు, ఛార్జింగ్ పెట్టినా ఇంట్లో కడే కంప్యూటర్ చూసుకో ఈడ కూడా లేదు. ఇక్కడ ఉండదు ఫోన్ ఏడా ప్లేస్ ఛార్జింగ్ పెట్టినా లేదు. మరి నాకేం తెలుసు? నాకేమో తెలుసా? తెలిసి పెడతారా మరి సంధిలో ఎందుకు చూస్తున్నావు చెప్పు? చూడు ఏడబెట్టి మర్చిపోయినావు నాకేం తెలుసా? అది లేట్ అవుతుందిరా. నాకు ఎందుకో నీ మీద డౌట్ వస్తుంది. అప్పుడప్పుడు ఈడ పెడతా కలిసి నేను ఫ్రిడ్జ్లో ఈ ఫోన్ హీట్ అయితే అని ఈడ పెడతా అని ఈడ లేదుగా పెట్టినా. బండికి ఒక్కటి ఫస్ట్ వచ్చిన ఫోన్ చేసిన వచ్చేంత ఛార్జింగ్ ఎక్కుతాను, ఛార్జింగ్ పెట్టి ఎత్తుకపోయారేమో ఎవరైనా తెలియదు. ఇంట్లో బయటికి ఎక్కువ ఇవ్వలేరు. కూర్చున్నా ఫోన్ తీసుకుని వీడియో పెట్టుకొని వచ్చినాం డైరెక్ట్. ఏమో ఎవరైనా వచ్చిర్రా ఏంది? మరి రాకపోతే నేను చూసినా లేదు మరి ఎట్లా? మళ్ళీ నాతో ఎడబెట్టినావు మంచిగా ఎత్తుక్కో వాళ్ళ నన్ను బుగ్గ వేయకు. నేను ఛార్జింగ్ పెట్టి ఫోన్ ఇడబెట్టినా చూడు సైడ్గా అనేకు మరి ఇంటర్ లెవెన్ చెప్పి నాకు అసలు నేను చూడు మరి ఇలా చెప్తుంది నాకు. ఫ్రిడ్జ్ ఎందుకు పెట్టావు? ఫ్రిడ్జ్ ఓపెన్ చెప్తున్నా ఏసీలకు గాలుతా అంటే గిల్ల రోజు కూడా గడి గాలుతుంది. ఇవేనమ్మా సంతు శాంతి ఎడబెట్టినావు ఎడబెట్టి మర్చిపోయినావు.
దాంట్లో మొత్తం నేను ఉన్నాయి guys. మొత్తం దాంట్లో మొత్తం మొత్తం దాంట్లోనే ఉంది. ఇప్పుడు పాస్వర్డ్ తెలియదు నాకు, ఏ పాస్వర్డ్ తెలియదు, ఇప్పుడు పాస్వర్డ్ ఏం పాస్వర్డ్ తెలియదు. నేను చేంజ్ కూడా చేయలేదు. అట్లనే ఉంది నా పాస్వర్డ్, ఏం పాస్వర్డ్ ఎంత గుర్తు లేదు. ఫోన్ ఇద్దామంటే ఫోన్ కానీ ఫోన్ లేదు. పాస్వర్డ్ కూడా మెయిల్ పాస్వర్డ్ కూడా ఫోన్ అయితే స్విచ్ అవ్వని వచ్చింది. వీడియో ఫోన్ చేస్తే స్విచ్ అవ్వ వచ్చింది. వీడియో పెట్టినా ఫోన్ స్విచ్ వచ్చింది. ఇప్పుడు ఆ ఫోన్ లేకపోతే మొత్తం మన యూట్యూబ్ బంద్ అయిపోతుంది తెలుసా. అంటే మనం మెయిల్ పాస్వర్డ్ తెలియదు, ఏ పాస్వర్డ్ తెలియదు. కానీ ఇప్పుడు దాన్ని అథెంటిఫికేషన్ పోస్ట్ వెరిఫికేషన్ చేసినా కూడా పాత మొబైల్కి వచ్చిన తర్వాత కొత్త మొబైల్కి ఏమైనా ఉంటే అసలు తప్పద రాదు. నిజాన్ని చెప్పా రాసి పెట్టిన వాళ్ళు నిజంగా నేనేడా దాచిపెట్టినా, నువ్వే మంచిగా చూసుకోపో. నాకేమన్నా తెలుసా నేనేడైనా దాచిపెట్టినా? ఉన్నాయి 2 రూపాయల పిచ్చి పోతుందిరా. ఎవరైనా నచ్చిర్రా ఏమో. ఫోన్ చేసిన వీడియోలు అన్ని బంద్ చేసి కలిసి మాట్లాడుతుంది. ఫోన్ మీకే తెలుసు, నువ్వు ఒక్కో చూడు మరి చూడు. మరి నేను కూడా మరి గలీజ్ చేద్దాం మరి చూడు. ఇంకా చక్కగా ఫోన్ తీసుకొని రా. వెళ్తురు ఏమో. ఇప్పుడైతే ఏం చేద్దాం తెలుసా, ఇప్పుడైతే పోయి ఇలా చెప్పేద్దాం. ఇద్దరం ఎత్తుకుదాం. తమాషా చేయకురా రే. ఇంట్లోనే ఉంటుంది, తమాషా చేయకు. ఫోన్ ఎడబెట్టు చెప్పు. ఇక్కడ ఎత్తుకుదాం దా. ఛార్జింగ్ పెట్టినా నేను. ఇగో ఇక్కడ నువ్వు పెట్టినావు. నువ్వే పెట్టినావు. నేను ఎందుకు పెట్టినా? ఎవరు పెట్టిరు? నేను డైరెక్ట్ వచ్చినా చూసినా లేదు. ఫ్లైట్ మోడ్, ఇంకా ఫ్లైట్ మోడ్ పెట్టి మరీ పెట్టిండు. ఎందుకురా నువ్వు ఫ్లైట్ మోడ్ ఇప్పుడు ఫ్లైట్ మోడ్ ఎందుకురా నువ్వు ఇంత ఘోరమా? వీడియోకి పోదామన్నా కదరా నేను లేట్ అవుతుందని. నాకేమైనా తెలుసా? నేను పెట్టలే అన్నప్పుడు పెడితే ఇంకా వేరే ఉంటుంది నెక్స్ట్ లెవెల్. చెప్పు. దొంగ రే, దొంగ. నా ఫోన్ అసలు దొంగ అయిపోయినాడు చెప్పడానికి. ఇప్పుడు ఇచ్చి ఫోన్ వచ్చింది. చూసిరా గైస్, ఫోన్ రాసి ఫోన్ ఇప్పుడు మెల్ల ఇచ్చి చలో మామ. ఇక ఇక్కడికి బ్లాగ్ అయితే అదే బంద్ చేసి ఇక బ్లాగ్ ఒకటి ఎప్పుడు ఉంది మరి? ఏంటి ఒకటి చెప్పాలి. చెప్పు. మళ్ళీ ఏమనొద్దు, తిట్టద్దు. చెప్పండి చెప్పాలి. మీరే చెప్పండి. చెప్పు అట్లా చెప్పు. ఇక రేపు ఇద్దాం. ఇక నాకు రైతు ఏరా చెప్పాలా?
నేనే అట్లా ఇక రోజు ఫుడ్ ఛాలెంజ్ ఎందుకని ఇక ఒకరోజు ప్రాంక్ వేద్దామని ప్రాంక్ వేసాను. మంచి టెన్షన్ పెడతాం కూడా ఈ ప్రాంక్ ఏం లేదురా నీకు. ఈయన ముఖం చూడు రైస్ ఒకసారి. గైస్ నిజంగా చెప్తున్నాం, మనం మొత్తం మన యూట్యూబ్ మొత్తం దీంట్లోనే ఉంది, బయట ఏం లేదు, ఇదంతా దీంట్లోనే ఉంది. నేను అప్పటిదా నెక్స్ట్ వీడియో మనం కూడా మంచి ప్రాంక్ చేద్దాం. ఈ చిన్న చిన్న ప్రాంక్ కాకుండా మనం పెద్ద ఎత్తున ప్రాంక్ చేద్దాం. సరే సరే నేను కూడా ఆపోజిటే ఉంటా, చూసుకుందాం నువ్వు నేను. రెడీయా? రెడీ లక్ష్మణ్ రెడీయా? రెడీ. చూసుకున్నాం గైస్, నేను ఉంటా. గైస్ నేను చెప్పడే మర్చిపోయాను, మన 1K ఒక కొలాబరేషన్ వీడియో అయితే మన 1K క్రాస్ అయిపోయింది. దాని నుంచి అయితే మనకి యూట్యూబ్ కూడా ఒక ఫోటో అయితే పంపించింది, లాస్ట్లో అయితే నేను పెడతా. గైస్ అప్పటితో ఉంటా, ఇంకో వీడియో మళ్ళీ కలుసుకుందాం. ఇంకో వీడియో కాదు, ఇంకో ఒక డేంజర్ వీడియో కలుసుకుందాం. అప్పటితో ఉంటా.